జగన్ అధికారంలో ఉండుంటే ఇది బ్యానర్ హెడ్డింగ్ అయి ఉండేది. చంద్రబాబు అధికారంలో ఉన్నారు కాబట్టి లోపల పేజీలకు పరిమితం. గనులని ఈ రోజు వరకు కూడా 7 నెలలు అయిపోయి ప్రభుత్వం వచ్చినా ఇవాల్టికి కూడా ఎవరిని తవ్వుకోనీయకుండా ఆల్రెడీ పర్మిట్లు ఉన్న వాళ్ళని కూడా వేధిస్తున్నటువంటి వేళ వాళ్ళు చివరికి అంటే ఎవరు వేధిస్తారు? అధికార పక్షానికి సంబంధించిన అనుకూలమైనటువంటి కాంట్రాక్ట్ లేదా అధికార పక్షానికి సంబంధించిన నాయకులు ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం మాది అంటూ అక్కడ ఉన్న వాళ్ళందరినీ అధికారులను అడ్డుపెట్టి వేధిస్తూ పిండుకుంటున్నటువంటి వేళ. ఇదివరకు అది వైసీపీ చేసినప్పుడు వైసీపీ తప్పని రాశారు, ఇప్పుడు వచ్చేటప్పటికి అట్లా రాయట్లేదు. హైకోర్టు సీరియస్గా స్పందించింది. రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది అక్టోబర్ 21 జారీ చేసిన మార్గదర్శకాలను అనుసరించి ఉల్లంఘనలకి పాల్పడని మైనర్ మినరల్ లీజుదారులకి నెల రోజుల్లోగా ట్రాన్సిట్ పర్మిట్లు జారీ చేయమని చెప్పి గనుల శాఖ డైరెక్టర్ని హైకోర్టు ఆదేశించింది. ఏకసభ్య ధర్మాసన న్యాయమూర్తి సోమవారం మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు. గత ఏడాది సెప్టెంబర్ 27 నుంచి వ్యాజ్యం పలుమార్లు విచారణకు వచ్చిందని, ఇప్పటిదాకా కౌంటర్ కూడా దాఖలు చేయలేదని న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాలకు అనుగుణంగా ట్రాన్సిట్ పర్మిట్లు జారీ చేయాల్సిన బాధ్యత అధికారం మీద ఉందని తేల్చి చెప్పారు. వ్యాజ్యం మీద విచారణ ఫిబ్రవరి 10కి వాయిదా వేశారు. రాష్ట్రంలోని క్వాడ్, మైకా, సిలికా శాండ్ వంటి మైనర్ మినరల్ లీజుదారులకి ట్రాన్సిట్ పర్మిట్లు జారీ చేసిన మైనింగ్ శాఖ అధికారులను ఆదేశించాలని కోరుతూ ఫెడరేషన్ ఆఫ్ మైనింగ్ మినరల్ ఇండస్ట్రీ ఫెమ్మి ప్రధాన కార్యదర్శి చెట్టి హనుమంతరావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం. వ్యాజ్యం సోమవారం విచారణకు వస్తే పిటిషన్ తరపు న్యాయవాదులు వాదన వినిపించారు. ఫెమ్మి సభ్యులకు మైనింగ్ లీజు అనుమతులు ఉన్నాయి, అయినా కూడా వాళ్ళందరూ జూన్ 2020 నుంచి మైనింగ్ పోర్టల్లో ట్రాన్సిట్ పర్మిట్లు పొందలేకపోతున్నారు. పర్మిట్లు జారీ చేసేలా అధికారులను ఆదేశించాలని అభ్యర్థించారు. గనుల శాఖ తరపున ప్రభుత్వ న్యాయవాది వాదన వినిపించారు. ఉల్లంఘనకు పాల్పడే మైనింగ్ లీజుదారులు పర్మిట్లు జారీ చేసే విషయంలో గనుల శాఖ ముఖ్య కార్యదర్శి గత ఏడాది అక్టోబర్ 21 మార్గదర్శకాలు ఇచ్చారు. దీనికి సంబంధించిన మెమోను కూడా కోర్టు ముందు ఉంచామని చెప్పారు. కానీ అవి ఏంటో అమలు చేయట్లేదు అన్నటువంటి విషయాన్ని కోర్టులో చెప్పి కోర్టు ముందు వాదనలు వినిపించిన నేపథ్యంలో తక్షణం జారీ చేయమని ఆదేశించింది.